ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ పిల్లలని దూరంగా ఉంచండి. ఒక తండ్రి వాని కొడుకుకి ఏం చెప్పాలంటే, జీవితంలో నువ్వు ఏమన్నా చెయ్యి కానీ తనిష్క్ రెడ్డి లాగా ఉండదు. ఇంకో తండ్రి ఇంకో కొడుకు ఇంకెక్కడో చెప్పాలి, జీవితంలో ఏమన్నా చెయ్యి ఒక్కరోజన్నా తనిష్క్ రెడ్డిలా బతక. న్యూ ఇయర్కి ఏం చేయాలా? సరే ఒక పని చేయి భయ్యా, నువ్వు ఒక పని చేయి, మందు మానే, కాల్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్. చెప్పరా? అరే ఒక్క 2 నిమిషాలు రా. ఏం లేదురా, ఈ న్యూ ఇయర్ నుంచి మందు మానేద్దాం అనుకుంటున్నా. పెట్రా అరే 2025 కాదు కదా, 2035 వచ్చిన మందుడు కాని పని పెట్రా బై, నేను బిజీ ఉన్నా. మందు చాలా బెటర్. నేనైతే చెప్తా, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కిడ్, నాకు పెళ్ళి నాకు పిల్లలు ఉంటే, అరే నువ్వు మందాన్ని ఎంతన్నా తాగరా బాబు. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్ డూయింగ్ డ్రగ్స్, గుద్దా పగలదింగు. డ్రగ్స్ జోలికి వెళ్తే ఖచ్చితంగా దేవుడి పైకి పిలిచి దెంగుతాడు. అరే అన్న నువ్వు కూడా చెప్తావు, డోర్ గట్టిగా వేసి అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ వదిలేసినావు అన్న. నువ్వు ఇదో సైకో అన్న. నువ్వు లేనివాడు కూడా నీతులు చెప్తుండే, నువ్వు సామెత ఉంది. మా పక్కింటోడు వచ్చి చెప్పిండు మా మదర్కి ఫాదర్కి ఏమని, మీ అబ్బాయి అమ్మాయిల చుట్టూ తిరుగుతుండను, లేదా నీ చుట్టూ తిరగాలనా అన్నది మమ్మీ. చిన్నప్పుడు బొమ్మలు ఆడుకుంటా, ఇప్పుడు అమ్మాయిలతో ఆడతావా? ఓపిక లేకపోతే సంకనాకిపోతావు, గుర్తుపెట్టుకో. నీతో ఉంటే సంసారం చేయదన్నా. నీ టైం బాగున్నప్పుడు నువ్వు ఏది చేసినా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు కార్లో వచ్చేపోసినా అని కార్ స్టార్ట్ అయి నడుస్తుంది. మరి జాతకాలు చెప్పుకోవచ్చు కదా. ఎందుకురా నీకు పిల్లని ఇవ్వడానికి ఈరోజు నీకు కావాల్సింది క్యారెక్టర్ కాదు, ఈరోజు నీకు కావాల్సింది ఫ్యామిలీ కాదు, కేవలం సొంత ఇల్లు ఉందా, పైసలు ఉన్నాయా. ఆనిమిత్యం నగల్లో బాగుంటుంది, మొగుళ్ళ బెడ్రూమ్లో బాగుంటుంది. నువ్వు సంవత్సరం మొత్తం కష్టపడ్డావు కదా. 90% ఆఫ్ ది యంగ్స్టర్స్ పార్టీకి మందు కొనాలన్నా, గోవాకి వెళ్ళాలన్నా బడ్జెట్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే సంవత్సరం మొత్తం మొట్టగొడుస్తున్నావా? ఈ మధ్య సూసైడ్ చాలా ప్యాషన్ ఎట్లయిపోయింది తెలుసా? లైఫ్ కొత్తగా కనబడట్లేదు. నువ్వు వస్తావు, ఒక 5 seconds పెయిన్ ఉంటుంది భయ్యా, 15 seconds పెయిన్ ఉంటుంది భయ్యా, తర్వాత లైఫ్ లాంగ్ పేరు ఉండేది పట్టుకుంటుంది భయ్యా. అడ్డంగా దింగినాయి పైసలు, చంపేస్తాం రేపు పొద్దున కల్లా పైసలు కట్టకపోతే అని అట్లా సూసైడ్ చేసుకుంటారా? ప్యాంట్లో ఉందా, పని చేస్తుందా? నువ్వు బాడీలో నుంచి మీ మమ్మీ కడుపులో నుంచి వచ్చి పుట్టినావు, అదే ఫస్ట్ సక్సెస్. సెకండ్ థింగ్, ఇన్ని సంవత్సరాలు ఏం యాక్సిడెంట్లు రోగాలు లేకుండా బతికినావు, అదే సక్సెస్. 3 పూటలు తింటున్నావు, తిన్నది నీట్గా బయటకు వెళ్తుందంటే అది ఇంకో సక్సెస్. నో మ్యారేజ్. అరే నీకేం తెలుసా, ఆడవాసం చూసినో లేదో నీకు తెలియదు. కానీ చెప్పినా కదా, గుడ్డు పెట్టే కోడికి గుద్ద నొప్పి తెలుస్తాను. ప్లేట్లో ఏముండాలా? అన్నం ఉండాలి. నీ బ్యాంక్లో ఏముండాలి? పైసలు ఉండాలి. నీ కార్లో ఏముండాలా? పెట్రోల్ ఉండాలి. నీ ఇంట్లో ఏముండాలి? మనశ్శాంతి ఉండాలి. చాలా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలని గొప్ప చెప్పుకునేటోడు నువ్వు ఎందుకు కామెంట్లు పని చేసుకుంటావు? రెండోసారి జైలుకి పోవాల్సిన అసలు ఇంట్రెస్ట్ నాకు లేదు. ఫ్రీ మర్డర్ చేసిపోవాలని నాకు లేదు. యు ఆర్ వెరీ క్లోజ్ టు అల్లు అర్జున్ అని చెప్పేసాను. బట్ ఈసారి ఇండియాని షేక్ చేసిన బిష్నాయ్, లారెన్స్, బాబా సిద్దిక్ని మర్డర్ చేసిన, సల్మాన్ ఖాన్కి ఉచ్చబోయిస్తున్నాడు. అలాంటి వ్యక్తి నీకు ఫ్రెండ్ అవ్వడం ఏంటిదన్నా? వెరీ వెరీ క్లోజ్ టు మీ. ఈరోజు ఇండియాలో ఏదన్నా ఒరిజినల్గా ఉందంటే అది హిందుత్వం ఒకటే. దాన్ని కాస్త కిస్త వాడేదో ప్రయత్నం చేసి ఒక క్రియేట్ బిల్డ్. లెట్ హిమ్ బీ దట్. వాట్ ఈస్ లైఫ్? ఇప్పుడు C++ అది ఇదని ఏదేదో పోయి చదువుతూ ఉంటారు. అవి కావు. ఫస్ట్ 4 C's ఉంటాయి. ఫస్ట్ ఆ కోర్స్ చేయాలి. సింపుల్ 4 words అమ్మా. నీకు కమ్యూనికేషన్ ఉండాలా, అంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలా. కమ్యూట్ ఉండాలా, అంటే బండ్ల పెట్రోల్ ఉండాలా. నీకు కామన్ సెన్స్ ఉండాలా, ఇంగిత జ్ఞానం. అండ్ నీకు క్లారిటీ ఉండాలి లైఫ్లో. జీవితం బాగుంటుంది. ఒక చిన్న బ్రేక్, ఐ నీడ్ వాటర్.